ఫిలింనగర్ అభయాంజనేయ స్వామి దేవస్థానం భూమి వివాదం మరోసారి తెరపైకొచ్చింది. స్వామివారి పేరుతోనే 2750 గజాల భూమిని నమోదు చేస్తామని డీఎస్ఆర్ గ్రూప్ తరపున సుధాకర్ రెడ్డి గతంలో స్టాంప్ పేపర్పై హామీ ఇచ్చినట్లు పీఠాధిపతులు, హిందూ సంఘాల నాయకులు గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ఆ భూమిని దేవస్థానం పేరుతో కాకుండా ఎండోమెంట్ శాఖ పేరుతో నమోదు చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వారు ఆరోపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ పీఠాధిపతులు, హిందూ సంఘాల ప్రతినిధులు జూబ్లీహిల్స్ లో మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసానికి వెళ్లి తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. తర్వాత ఆయన నివాసం ముందు శాంతియుత నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు రంజిత్ రెడ్డి ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దేవాలయ ఆస్తిని కాపాడడమే నిజమైన భక్తి అని నినదించారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈ రోజు రంజిత్ రెడ్డి గారి ఇంటి ముందు ఇంతమంది స్వామీజీలు, శివస్వామి గారు, అలాగే మన ధర్మపదం మన స్వామీజీ, కృష్ణ చైతన్య స్వామీజీ, తదితర స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, వివిధ హిందూ సంస్థలు అందరం కలిసి ఎందుకు విచ్చేశాము అంటే, వారు చెప్పిన మాట చెప్పినట్టుగా చెయ్యనందుకు, అనుకున్నది అనుకున్నట్టుగా చేసి ఉంటే, ఆయన మాట నిలబెట్టుకుని ఉండుంటే ఈ రోజు మనం ఈ పరిస్థితి, మనం ఇక్కడ వచ్చి ప్లకార్డులు పట్టుకొని మాకు కావాల్సింది, మాకు న్యాయం, ధర్మం అని అడగడానికి మాకు అవకాశమే ఉండేది కాదు. మీరు మాట తప్పారండి. మీరు కోట్లలో లక్ష కోట్లలో బిజినెస్ చేస్తూ స్వామి హనుమంతుడికి గాని కోపం వస్తే తోకతో కొడితే లంక కాలిపోయింది. అలాగే అదే హనుమంతుడి వారసులుగా ఉన్న మేమందరం కలిసి తలుచుకొని ఈ రోజు ఆ ప్రాజెక్టు మీద ఆర్డిస్తాం. ముందుకెళ్లకుండా కన్ఫామ్ గా తెస్తాం. ఎందుకంటే మీరు పిన్ పాయింట్ లో ఇవ్వకపోయారు అనుకుని పక్కన కడుతున్నారు కదా, అదే ప్రిన్సెస్ లో ఉంది కదా అనుకున్నారు స్వామీజీలు. ఈ రోజు మీరు కట్టింది అక్కడ కట్టకుండా, మీరు చెప్పిన కమ్యూనిటీ హాల్ లేదు, అలాగే అర్చక స్వాములకి భవనాలు లేవు, మళ్ళీ కళ్యాణ మండపం లేదు, గోశాల లేదు, భవనం లేదు, అలాగే స్వాములందరికీ కూడా ఎక్కడైనా కొంచెం కూర్చొని మీరు ఏదైనా ఒక ఆఫీస్ ఉంటుంది కదండి, ఆఫీస్ ఉంటుంది కదా, ఏదైనా మనం గుడి కడితే కూడా కనీసం ఆఫీస్ లేదు. ఇప్పుడు మీరు ఎండోమెంట్ కి ఇచ్చారు. ఎండోమెంట్ కి ఇప్పుడు ఏంటి, ఎండోమెంట్ లోనే ఉన్న ఆలయాలు విడిపించాలని మేమందరం ఫైట్లు చేస్తుంటే ఎండోమెంట్ కి ఇస్తామని అందులో ఏమైనా రాశారా మీరు? మా దగ్గర ఈ రోజు క్లియర్ కట్ గా పేపర్స్ ఉన్నాయి. ఆ పేపర్ లో ఏముందో పిన్ పాయింట్ గా మీరు అది ఏం రాశారు అదే మాకు కావాలి. అది తప్ప మీరు ఏం చేసినా సరే రంజిత్ రెడ్డి గారు మీరు చాలా ఎదుర్కొంటారు. ప్రతి ఒక్క హిందూ సంస్థ, మీరు ఈ రోజు కొంతమంది 100 మంది వచ్చారు అనుకుంటున్నారేమో, లక్షల మందిని వస్తాం. యావత్ తెలంగాణ ప్రజలకు అందరికి కూడా ఫిలింనగర్ అభయాంజనేయ స్వామి ఇష్యూ అందరికి తెలిసిన విషయమే. గుట్ట మీద హనుమాన్, గుండెల్లో హనుమాన్ అన్నప్పుడు పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. మఠపీఠ ఆశ్రమపతులందరం కూడా అప్పుడు స్థానిక యాజమాన్యం ముందుకు వచ్చి 2750 గజాల భూమిని స్వామివారి పేరుతో ఇస్తానని వాగ్దానం చేశారు. ఆగమ శాస్త్ర ప్రకారం దేవాలయాన్ని మరియు కళ్యాణ మండపాన్ని, ఒక కార్యాలయాన్ని, గోశాలని ఏర్పాటు చేస్తామని తెలియపరిచారు. కానీ దాని ఇంతవరకు నివర్తించలేదు. ఇప్పుడు ఒక ఆలయం మాత్రం ఒక 1000 గజాలు కట్టేసి అది ఎండోమెంట్కి ఇచ్చారంటున్నారు. ఎండోమెంట్ లో ఉన్న ఆలయాలే సరిగ్గా నిర్వహణ జరగకుండా పక్కన పడి ఉన్నాయి, మూలపడి ఉన్నాయి. మీరు ఎండోమెంట్కి ఎలా ఇస్తారు? మీకు ఆస్తులు ఎక్కువగా ఉంటే ఎండోమెంట్కి ఇచ్చుకోండి, లేకపోతే ఇంకోళ్ళకి ఇచ్చుకోండి. మాకు ఏదైతే మాకు రాసి ఇచ్చారు అగ్రిమెంట్, 100 రూపాయల స్టాంప్ అగ్రిమెంట్ రాసి హిందూ సమాజానికి మీరు తెలియపరిచారో దాని ప్రకారం కూడా అభయాంజనేయ స్వామి ఆస్తి అభయాంజనేయ స్వామి పేరు మీదే ఉండాలి. హిందూ సమాజానికి అది అప్పచెప్పాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కానీ మన